నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణవే నమః. రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిశుచిశ్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపాః. రుద్రాయ నమః. రుద్ర శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఆయన బహుశిరుడు అంటే బహు శిరస్సులు కలిగినటువంటి వాడు. బహుశిరస్సులు అంటే విశ్వతశ్చక్షురుత విశ్వతోపాత్ అని వేదమంత్రం చెప్పబడుతుంది. అలాగే ఆయన సహస్ర శీర్ష పురుష అని విరాట్ పురుష వర్ణన ఉంది. విరాట్ పురుషుడిగా అనంతములైన శీర్షములు అంటే తలలు కలిగినటువంటి వాడు. అనంతమైన తలలు అంటే ఆ తలల్లో నేత్రములు, అలాగే వదనములు, శ్రవణములు ఇవన్నీ ఉన్నాయి. అనంత నేత్రుడు అంటే అనంతముగా విశ్వాన్నంతటినీ దర్శిస్తున్నటువంటి వాడు. అనంతంగా విశ్వంలో ప్రతి శబ్దాన్ని వినేటటువంటి వాడు. అనంతంగా తన శక్తిని లోకానికి ప్రసరింపజేసేవాడు గనక బహుశిరాహ అన్నారు. శిరస్సు అనేటువంటిది ప్రధానాంగము. శరీరంలో ప్రధానమైన అంగము, చైతన్యానికి ప్రధానమైనది శిరస్సు. ఈ శిరస్సులోనే బ్రహ్మశక్తి ఉంటుంది. అంటే బ్రాహ్మీ శక్తి మెదడు ఉండేది అక్కడే. దాని నుంచే అదే శాసిస్తుంది సమస్తమైన శరీరాన్ని. ఇలా సమస్తమైన శరీరాన్ని శాసించే శిరస్సు ఎటువంటిదో విశ్వమంతటా కూడా ఆయన బహుశిరములతో శోభిస్తున్నాడు. అంటే బహువిధములుగా శాసించుతూ ఉన్నటువంటి వాడు ఆయన. ఈ శాసనస్థానములైనవే శిరస్సు అని. ఇలా వివిధములైన శాసనస్థానములు కలిగిన వాడు గనక బహుశిరా అన్నారు ఆయన. విశ్వమంతా సహస్ర శీర్షములతో వ్యాపించిన విరాట్ పురుషుడు అని ఈ శబ్దానికి అర్థం. ఈ బహుశిరములతో శోభిస్తున్నటువంటి స్వామే బభ్రుహు అన్నారు. బభ్రుహు అంటే బిభర్తి ఇది బభ్రుహు, భరించేవాడు గనక బభ్రుహు అన్నారు. దేన్ని భరిస్తాడు? విశ్వాన్నంతటినీ భరించేవాడు గనక బభ్రుహు అని చెప్పబడ్డాడు. విశ్వమంతా దేనితో భరిస్తున్నాడంటే ధర్మముతో భరిస్తున్నాడు. అందుకే విశ్వాన్ని భరించేది ఏది? ధర్మము విశ్వాన్ని భరిస్తోంది. ఆ విధంగా ధర్మస్వరూపుడు గనక ధారణ చేసేది ధర్మం, పట్టి ఉంచేది ధర్మం, దీన్నే భరించేది అన్నారు. ధర్మం వల్ల లోకమంతా నడుస్తోంది గనక ధర్మస్వరూపుడైన నారాయణుడు బభ్రుహు అని చెప్పబడ్డాడు. ఇక్కడ బభ్రుహు అనగానే ఇంకొక అర్థం ఏమిటంటే సూర్యభగవానుడికి సంకేతం ఇది. కాంతి విశేషం బభ్రువర్ణం. అసౌ యస్తామ్రో అరుణవుత బభ్రు సుమంగళ అని రుద్ర నమక మంత్రం చెప్పబడింది. తామ్రమై అరుణమై బభ్రుహు అయినటువంటి వాడు అంటే ఎరుపు పసుపు కలిపినటి వర్ణంతో ప్రకాశించేవాడిని బభ్రువర్ణుడు అన్నారు. ఈ బభ్రుహు అనే శబ్దానికి అగ్నిహోత్రం అని కూడా అర్థం ఉంది. అగ్ని ఈ విధమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక బభ్రుహు అని. ఇక్కడ రుద్ర, బహుశిర, బభ్రుహు ఇవన్నీ కూడా అగ్నికి సంబంధించిన పదాలు. ఎందుకంటే నారాయణుడే అగ్నిస్వరూపుడు, రుద్రుడు అగ్నిస్వరూపుడు అని మనం రుద్ర నమకం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ప్రథమంగా దీపించేటువంటి ఏ అగ్ని ఉన్నదో ఆ అగ్నే రుద్రుడు. రుద్రో ఏషదగ్ని అని. ఆ రుద్రుడే అగ్నిస్వరూపుడు. ఆ అగ్ని ఆదిత్య రూపమైన అగ్ని. ఆదిత్యుడు ఒక మహాగ్ని కుండం కదా, ఆ అగ్ని హోమం ఆయన. ఆయన అగ్నిహోత్రుడు. ఆ కారణం చేతనే ఆదిత్యుడు అగ్నిస్వరూపుడు. ఆదిత్యుడే రుద్రుడు అని. అసావాదిత్యో రుద్ర, ఆ ఆదిత్యుడే రుద్రుడని చెప్పుకున్నాం. అక్కడ ఆ రుద్రుడు బహుశిరాహ, అగ్నికి బహుశిరస్సులు ఉన్నాయి. బహుశిరస్సులు అంటే బహుముఖములతో బహువదనములతో భాషిస్తున్నాడు ఆయన. అనేకములైన శిఖలతో ఉంటుంది అగ్ని, ఎప్పుడు కూడా అనేకములైన శిఖలతో ఉంటుంది కనుక బహుశిర. ఇక ఆ వర్ణము బభ్రుహు, అగ్నిహోత్రుడే బభ్రుహు. ఆయన భరించువాడు కనుక బభ్రుహు కూడా. అగ్నిహోత్రుడు భరిస్తాడు. దేన్ని భరిస్తాడు? అందులో మనం ఏ ఆహుతులైతే వేస్తున్నామో దేవతను ఉద్దేశించి ఆ ఆహుతులన్నీ భరిస్తాడు గనక అగ్నిహోత్రుడికి బభ్రుహు అన్నారు. ఇలా అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి వాడు ఆదిత్య స్వరూపుడైనటువంటి వాడు అని కూడా అర్థం ఉన్నది. ఈ విధంగా బభ్రుహు అయినటువంటి ఆ అగ్నే సర్వమునకు కారణమయ్యాడు. ఈ అగ్ని నుంచే విశ్వమంతా జరుగుతుంది. యజ్ఞము కూడా అగ్నిని ఆధారం చేసుకుని జరుగుతుంది. ఆ యజ్ఞము ద్వారా విశ్వం జరుగుతుంది. అందువల్ల అగ్ని ఏమయ్యాడు? కారణస్వరూపుడయ్యాడు. అందుకే తరువాతి నామము విశ్వయోనిహి అని చెప్పబడింది. యోనిహి అంటే కారణస్థానము అని అర్థం. విశ్వయోనిహి సమస్త విశ్వమునకు కారణమైనటువంటి వాడు అని అర్థం.
సమస్త విశ్వమునకు కారణమైనటువంటి స్వామినే విశ్వయోని అని చెప్పింది. ఇక్కడ రుద్రో బహుశిరా బభ్రుహు అని చెప్పబడిన స్వామిని ఆ తర్వాత నామంలో విశ్వయోని శుచిశ్రవాహ అన్నారు. శుచిశ్రవుడు అని తర్వాతి నామము. శుచిశ్రవము అంటే శుచిమంతములు శ్రవణీయములు అయినటువంటి నామములు ఎవరికి కలవో అతడు శుచిశ్రవాహ అనిపించుకుంటున్నాడు. స్వామివారి యొక్క ప్రతి నామము కూడా శుచి అయినటువంటిది, శ్రవణీయమైనటువంటిది అని. అంటే ఆ నామము వినగానే చాలు మనం శుచి అయిపోతాం, అంటే పావనలో అయిపోతాం. అంతవరకు లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది దగ్ధమవుతుంది. అలా దగ్ధం చేసేదానికి శుచి అని పేరు. అలా దగ్ధం చేసి పావనుల్ని చేస్తుంది పరమేశ్వరుని యొక్క నామం. అంతేకాక శ్రవణీయము, వినడానికి హాయిగా అనిపించేటువంటివి భగవంతుని నామాలు. అందుకే నామ సంకీర్తన అనేటువంటిది చేస్తారు. ఎందుకంటే ఆ నామ సంకీర్తన చెవిలో పడుతూ ఉంటే మనస్సు ఆనందిస్తూ ఉంటుంది. దేవతలు కూడా విష్ణునామం వింటూ ఆనందిస్తారట. అందుకే విష్ణునామం కీర్తిస్తే సమస్త దేవతలు ఆనందిస్తారు. ఆ సమస్త దేవతల ఆశీస్సులు కూడా ఆ విష్ణునామ కీర్తన చేసేవాడికి లభిస్తుంది. భక్తుడు ఆ నామం చెవిని పడితే చాలు లేచి ఆనంద నృత్యం చేస్తాడు. అలా శ్రవణీయమైనటువంటి శుచి అయినటువంటి నామములు ఎవరికి కలవో అతడు శుచిశ్రవుడు అనిపించుకుంటున్నాడు. శుచీని శ్రవణీయాని నామాని అస్యేతి శుచిశ్రవాహ అని అర్థం చెప్పారు. అంతేకాక మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇది భీష్మ పర్వంలో వస్తుంది. తన యొక్క నామముల గురించి అర్థం చెప్తూ శుచిశ్రవాహ అనే శబ్దానికి అర్థం చెప్తాడు. శుచీని శ్రవణీయాని శృణోమీహ ధనంజయ నచ పాపాని గృహ్ణామి తతోహం వై శుచిశ్రవాహ అని. భగవంతుడు తప్పకుండా మన మాటలు వింటాడు. ఎటువంటి మాటలు వింటాడు? లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు అని గజేంద్రుడు అంటాడు. లీలతో నా మొరాలింపడే, ఎవరి మొరలైనా వింటాడు ఆయన. ఎవరి మొరలు ఎవరైతే శుచి అయినటువంటి శ్రవణీయమైనటువంటి మాటలతో స్వామిని వేడుకుంటారో ఆ శబ్దములు వింటాడు. శుభంకరమైన శబ్దాలనే వినేవాళ్ళు దేవతలు. అశుభ శబ్దాలు దేవతలకి పడవు. అందువల్ల అశుభాన్ని మాట్లాడకూడదు, అసత్యాన్ని మాట్లాడకూడదు, అప్రియాన్ని మాట్లాడకూడదు. అవి మాత్రం భగవంతుడి చెవిని పెట్టడు. భగవంతుడి చెవిని పెట్టని ఏ మాట అయినా ప్రమాదకరమే. భగవంతుడి వినే మాటే తప్పకుండా సార్థకం అవుతుంది. అందువల్ల మన నోటంట ఎప్పుడు శుచి అయిన మాటలు రావాలి, శ్రవణీయములైన మాటలు రావాలి. అవే భగవంతుడు వింటాడు అని తెలుసుకోవాలి. ఆయన స్వీకరిస్తాడు ఆ మాటల్ని. అందువల్లనే భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా అని చెప్పిన దానిలో భద్రం కర్ణేభిశృణుయామదేవాహ అన్నారు. భద్రమునే విందుముగాక అని. దేవతలు కూడా భద్రమునే వింటారు. భద్రం అంటే శుభము సుఖము అయినటువంటిది దివ్యమైన వచనం. ఏదయ్యా నిజానికి శుభమైనది శుచి అయినది అంటే భగవన్నామం కన్నా శుభమైనది ఉందా? అందుకే వేదంలోనే శివేన వచసాత్వా గిరిశాచ్ఛావధామసి అని రుద్ర నమ్మకం చెప్పింది. శివేన వచస, శివంకరమైన వాక్కుతో స్వామి నిన్ను స్తుతిస్తాము అని వేదమే భగవత్ కీర్తన గురించి చెప్పింది. భగవంతుణ్ణి కీర్తించడం. స్తుహి శృతంగర్త సదం యువానం, హృదయ గుహలో ఉన్నటువంటి పరమేశ్వరుని స్తుతించమని ఆత్మకి ప్రబోధం వేదమాత చెప్పింది. ఈ విధంగా భగవత్ కీర్తన అనేటువంటిది తరింపజేసే సాధనం అనేది వేదధర్మము. ఇక్కడ ఏదైతే శుచివంతమైన శ్రవణీయమైన శబ్దం ఉందో ఆ శబ్దమే భగవంతుని యొక్క స్వరూపము అని ఈ మరొక అర్థము. అంటే శబ్దస్వరూపుడు. ఆ శబ్దం ఎటువంటి శబ్దము? శుచి అయిన శ్రవణీయమైన దివ్య శబ్దము. అంతేగాని పాప శబ్దాలు భగవంతుడు వినడు. అంతేకాక భగవంతుని వినని శబ్దం అన్నందుకు మరో పాపం వస్తుంది. అందుకు శుభంకరమైన పుణ్యమైన పలుకులే పలకాలి, అశుభములు పలుకరాదు అని. శుభ శబ్దస్వరూపుడు గనక శుచిశ్రవాహ అన్నారు. అంటే మధురంగా శుభంగా మాట్లాడాలి అని మనకు వేదం అనేక చోట్ల బోధిస్తుంది. మధువదిష్యామి అని, మధురంగా మాట్లాడదాం, తియ్యగా మాట్లాడదాం, హాయిగా మాట్లాడదాం. అంటే శుభంకరమైన వచనములు పలుకుదాము. శుచిశ్రవాహ అని అగ్నిదేవునికి కూడా పేరు. ఎందుకు? ఆయన శుచి అయినటువంటి వాడు అగ్ని. శుచిం శుచిసుదం హంసం తత్పదం పరమేష్ఠినం అని సూర్యభగవాను కూడా చెప్పారు. శుచి అని పేరు సూర్యభగవానుడికి. ఎందుకంటే అగ్నికి శుచి అని పేరు. అగ్ని పరమ శుచి, సర్వభక్షకుడైనప్పటికీ కూడా ఆయన శుచిట. ఎందుకంటే అగ్నికి మైల అంటదు అంటారు. అగ్నికి ఏ మలినమైనా అంటుతుందా? దేన్నైనా దగ్ధం చేయగలడు ఆయన. పరమ శుచి స్వరూపుడు. అలాంటి అగ్నే సౌరాగ్ని. అందుక సూర్యుడిని కూడా అగ్నిహోత్రం అన్నాం, శుచిషదం అన్నాం. భీష్మాచార్యులు స్తోత్రిస్తూ అంటారు శుచిం శుచిషదం హంసం అని. అటువంటి శుచిస్వరూపుడు కనుక అగ్ని శుచిశ్రవుడే. అంతేకాదు శుచి అయినటువంటి శబ్దములు వింటూ ఆ శబ్దంతో పనిచేసేవాడు అగ్ని. అగ్నియందు మనం ఆహుతులు వేసేటప్పుడు వేదమంత్రములు ఉచ్చరించి కదా ఆహుతులు వేస్తాం.
ఆ విధంగా శుచి అయిన వేద శబ్ద స్వరూపుడు కూడా అగ్ని. అసలు వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని, శుచి అయిన శబ్దము అగ్నిస్వరూపము అని. అగ్ని ఎలాగైతే యజ్ఞమునకు ఉపయోగపడుతుందో శుచి అయిన వాక్కు కూడా అలా ఉపయోగపడుతుంది. అందువల్ల వాక్స్వరూపుడైనటువంటి అగ్నిని ఇక్కడ శుచిస్రవాహ అనే శబ్దంతో తెలియజేస్తున్నారు. అగ్నిహోత్రమే ఇక్కడ రుద్రం మొదలుకొని బహుశిరా బభ్రుహు విశ్వయోని శుచిస్రవాహ అనే పాదము యందు తెలియజేయబడింది అని మనం ముందే చెప్పుకున్నాం. ఇక శుచిస్రవాహ అన్న దానికి మరొక అర్థం ఏమిటంటే వేదస్వరూపుడు అని. శుచి అయిన శ్రవణీయమైనటువంటి శబ్దమేదో అది శుచిస్రవాహ. శుచి అయిన శ్రవణీయమైన శబ్దం ఏది? వేద శబ్దమే అటువంటిది. ఎందుకంటే వేదం భగవంతుని యొక్క స్వరూపం. అందులో ఉన్న ప్రతి దివ్యమైనటువంటి భావన కూడా భగవంతునిది గనక ఆ దివ్యత్వం దానికి వచ్చింది. శబ్దమాత్రం చేత అర్థమాత్రం చేత వేదము శుచి అయి శ్రవణీయమైంది గనక వేదస్వరూపుడు అని. ఈ విధంగా శుచిస్రవాహ అనే శబ్దానికి ఇన్ని అర్థములు భాషిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నామము అమృతః అని. స్వామి అమృతుడు అని. అంటే ఆ నామము అమృతము, ఆయన రూపము అమృతము, ఆయన లీల అమృతము, ఆయన కథ అమృతము, ఆయన తత్వం అమృతము. అమృతము అంటే మరణరాహిత్యము, నాశనము లేనటువంటిది కనుక అమృతుడు ఆయన. అజరో అమరో వ్యయ అని. అమరుడు అనగానే అజరః అమరః అవ్యయ, తరుగుదల లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు, క్షీణత్వము లేనటువంటి వాడు గనక అమృతస్వరూపుడు అన్నారు ఆయన్ని. నమ్రియతే అనే నీతి అమృతః అని మరొక అర్థం. అంటే దేనిని ఆశ్రయిస్తే అమృతము లభిస్తుందో, అంటే దేన్ని ఆశ్రయిస్తే మరణం ఉండదో అది అమృతము అని. అంటే పరమేశ్వరుని ఆశ్రయించిన వాళ్ళే అమృతత్వాన్ని పొందుతారు గనక ఆయన అమృతస్వరూపుడు అని. అమృతస్యేవ నాతృప్యతే అని. అంటే అమృతము ఎంత తావినా తనివి తీరదు. లోకంలో ఏదైనా మనం అమృతం అంటాం అనేక వాటిని, కానీ ఒకసారి పానం చేసినా రెండోసారి పానం చేసినా విసుగొచ్చేస్తుంది. కానీ భగవంతుడి లీలా గుణ కథలు ఉన్నాయే, అవి ఎంత పానం చేసినా కూడా తృప్తి రాదు. ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ తృప్తిని ఇంకా అనుభవించాలనిపిస్తుంది. ఇంకా అనుభవించాలనిపించేటంత మాధుర్యం దేనికి ఉందో అది అమృతము అని. ఓ స్వామి కృష్ణ, నిన్ను చూడడం వల్ల జనార్దనం ప్రేక్షమాణాహ అన్నాడు. జనార్దనుణ్ణి దర్శించే వాళ్ళకి తనివి తీరదట, ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అమృత విగ్రహుడు. చూస్తున్న కొద్దీ చూడాలని, వింటున్న కొద్దీ వినాలని అనిపించేదే పరమేశ్వరుని యొక్క తత్వము. అంత మధురమైన తత్వము, అంత అమృతమైన తత్వము గనక ఆయన కథ అమృతము, ఆయన రూపం అమృతము, ఆయన లీల అమృతము. అది ఒకటి నయనామృతము, ఒకటి శ్రవణామృతము. స్వామి రూపము నయనామృతము, స్వామి నామము శ్రవణామృతము, స్వామి చింతన హృదయామృతము. మొత్తంగా ఎవరైతే స్వామిని తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వాడు అమృత స్వరూపుడు అవుతున్నాడు. ఈ అమృతమైన స్వామే శాశ్వత స్థాణువు అని తర్వాత నామము. శాశ్వత స్థాణువు, శాశ్వతమైనటువంటి వాడు, స్థాణువైనటువంటి వాడు అని. ఏదైతే అమృతమో అది ఎల్లవేళలా ఉంటుంది, అందుకే శాశ్వతము. ఆ ఉన్నది స్థాణువు, కదలకుండా ఉంటుంది. శాశ్వతమైన స్థాణువైనటువంటి స్వామి ఆయన అమృతస్వరూపుడు. అందుకే అచలం ధ్రువం స్థాణుం అన్నారు. అచలము, చలనము లేనటువంటిది, ధ్రువమైనటువంటిది, స్థిరమైనటువంటిది స్వామి యొక్క పదము. ఆ పదము చేరితే వదలలేం మనం. అంతేకాదు చేరినవాడు తిరిగి వెనక్కి రాడు. అటువంటి దివ్య పదము విష్ణు పదము. అందుకే దానినే వరారోహ అన్నారు. ఆ విష్ణువుని ఆ దివ్య పదస్వరూపుడు గనక వరారోహ అన్నారు. అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాహ. అమృత శాశ్వత స్థాణు, అమృతస్వరూపుడైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అంటే నిత్యము ఉన్నటువంటి వాడైన వాడు, నిశ్చల స్వరూపుడు. స్థాణు అంటే నిశ్చలుడు, స్థిరుడు అని అర్థం. ఈ విధంగా నారాయణోపనిషత్తు చెప్పినట్లుగా అథ నిత్యో నారాయణ, నిత్యమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు నారాయణుడు. అంటే నారాయణ పదము నిత్యమైనది, శాశ్వతమైనది అని. ఈ నిత్యమైన శాశ్వత పదాన్నే వరారోహ అన్నారు. వరారోహుడు అని. ఆరోహము అంటే ఎక్కదగిన చోటు అని. ఎక్కదగిన చోటు అంటే ఉన్నతమైన స్థానము అని. వరారోహ అంటే శ్రేష్టమైన ఉన్నతమైన స్థానము ఎవరిదో అతడు అని. అంటే స్వామి పదం ఏదైతే ఉందో విష్ణు పదం, ఆ విష్ణు పదము వరారోహము. అంటే దానిని చేరినటువంటి వాడు ఉన్నతమైన శ్రేష్టమైన పదాన్ని చేరినటువంటి వాడే అవుతున్నాడు. ఆ పదం ఎంత ఉత్కృష్టమైనదంటే తద్విష్ణో పరమం పదం అన్నారు. విష్ణువు యొక్క పదం పరమమైనది అంటే సర్వోన్నతమైనది, సర్వశ్రేష్టమైనది అని వేదాదులు వర్ణించాయి. నచ పునరావర్తతే అని వేదం చెప్తుంది. నచ పునరావర్తతే అంటే తిరిగి రారు అక్కడికి చేరిన వారు.
అంటే పునరావృత్తిరహితత్వ స్థితిని చేకూర్చేటువంటి మోక్ష పదం ఏదో ఉందే అదే వరారోహ అనిపించుకుంటుంది. నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో కృష్ణుల వారు చెప్పారు. నతద్భాసయతే సూర్య, స్వామి పదం ఏదైతే ఉందో అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు. లోకాన్ని ప్రకాశింపజేయడానికి వీటి యొక్క అవసరం ఉంది, కానీ స్వామి పదం ఏదైతే ఉందో దాన్ని భాషింపజేయడానికి ఈ లౌకికమైనటువంటి ఏ శక్తులు అవసరం లేదు. అక్కడికి చేరినవాడు తిరిగి రాడు. దేనిని చేరితే తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదో అటువంటి శాశ్వత కైవల్య పదమే వరారోహ అనిపించుకుంటుంది. అంటే ఆరోహము అంటే ఆరూఢమైన స్థానము అని, అంటే నిశ్చయంగా, నిశ్చలంగా, నిర్భయంగా ఎక్కడైతే ఉంటామో ఆ స్థానానికి ఆరోహము అని పేరు. అది వరమైనది, శ్రేష్టమైనది. ఆరోహ అనే శబ్దానికి అంకము అని కూడా అర్థం ఉంది. అంకము అంటే ఒడి. ఒళ్ళో కూర్చుంటే, ఒక తల్లి ఒళ్ళో పసివాడు కూర్చుంటే ఎంత హాయిగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత భద్రంగా ఉంటాడో, అలాగే స్వామివారి ఒళ్ళో ఉంటే, అంటే విష్ణు సన్నిధిని చేరితే అది వరమైన ఆరోహము, శ్రేష్టమైన అంకం. అది అక్కడ ఉన్న భద్రత అంతా ఇంత కాదు. నిజమైన భద్రత, నిజమైన క్షేమం, నిజమైన ఆనందం ఆ విష్ణు పదంలోనే ఉంది. అందువల్ల విష్ణు పదాన్ని వరారోహము అన్నారు. శ్రేష్టమైన అంకము కలవాడు అని. ఎందువల్ల శ్రేష్టమైన అంకము అన్నారంటే ఆ స్వామివారి అంకంలో ఒక శ్రేష్టమైన జ్యోతి ఉంది. ఆ శ్రేష్టమైన జ్యోతి మహాలక్ష్మి స్వామి అంకంలో భాషిస్తోంది. వామే భూమిసుత అన్నారు. ఆ తల్లి జగజ్జనని స్వామి అంకంలో భాషిస్తోంది. లక్ష్మీదేవిని అంకమునంద కలవాడు గనక వరారోహుడు అన్నారు స్వామిని. ఈ విధంగా వరారోహ శబ్దానికి ఇన్ని అర్థాలున్నాయి. ఆ స్థానము వరారోహము, స్వామి సన్నిధే వరారోహము. ఆ ఒళ్ళో చేరినవాడు మరి బయటికి రావాలనుకోడు. అటువంటిది విష్ణు స్మరణ, విష్ణు సాన్నిధ్యం, విష్ణుపదం. అందుకే పురాణాలు చెప్తూ ఉన్నాయి, ఏతైవే నిరయాస్థాత స్థానస్య పరమాత్మనః. పరమాత్మ యొక్క స్థానము తప్ప ఇతర స్థానములన్నీ కూడా నరకప్రాయములు అన్నారు. అంటే నిజమైన భద్రత, నిజమైన క్షేమం స్వామి ఒళ్ళోనే ఉంది. అది తప్ప మిగిలినవన్నీ కూడా నరకప్రాయములు అని. భక్తుడికి భగవత్ సన్నిధే గొప్పది. అందుకే భగవత్ సన్నిధి కాకుండా ఇతర నాస్తిక సన్నిధి అంతా కూడా అగ్నిపంజరం వలె ఉంటుంది అంటాడు భక్తుడు. నిజమైన చల్లని చోటు ఏది అంటే స్వామివారి సన్నిధే. అదే చక్కని ఒడి, అమ్మ ఒడి కన్నా గొప్పదైనటువంటి ఒడి స్వామి యొక్క అంకము. అందువల్ల వరారోహుడు అయ్యాడు. ఆ వరారోహుడైన స్వామి మహాతపాహ, గొప్ప తపస్వరూపుడు ఆయన. తపస్వరూపుడు అంటే ఏకాగ్రమైనటువంటి ఏ మహాజ్ఞానం ఉందో ఆ మహాజ్ఞానము స్వామివారి యొక్క స్వరూపము, జ్ఞానస్వరూపుడు అని అర్థము. యస్య జ్ఞానమయం తపః అని వేదం చెప్తోంది. జ్ఞానమయమైన తపము ఎవరి యొక్క స్వరూపమో అతడు పరమాత్మ. అంటే జ్ఞానస్వరూపుడైన వాడు గనక తపః అన్నారు. ఈ తపశ్శబ్దానికి ఇంకా అనేక అర్థములు ఉన్నాయి. తపః అంటే ఐశ్వర్యము అని అర్థం కూడా ఉంది. మహాతపాహ అంటే మహదైశ్వర్య స్వరూపుడు అని. అలాగే తపః శబ్దానికి ప్రతాపము అని అర్థం. అవతలి వారిని తపింపజేయటం ఏదైతే ఉందో అది శౌర్య లక్షణం. ఆ శౌర్య లక్షణమే ప్రతాపము. మహాతపాహ అంటే గొప్ప ప్రతాపము కలిగినటువంటి వాడు. ఆయనే సూర్యాది దివ్యమూర్తులతో శోభిస్తూ ఉన్నాడు గనక ఆ సౌరశక్తులే మహాతపాహ అనిపించుకుంటున్నాయి. ఈ విధంగా తేజస్వరూపుడు, ఐశ్వర్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు గనక మహాతపాహ అన్నారు. అటువంటి స్వామిని తర్వాత నామాలలో సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్ కవి అన్నారు. సర్వగః, సర్వగః అంటే అంతటా ఉన్నవాడు అనేటువంటి భావమే. సర్వత్ర గచ్చతీతి సర్వగః, ఎక్కడికైనా వెళ్ళేవాడు అని. ఆ కాంతి మహావేగంతో ఎక్కడికైనా వెళ్ళగలదు. స్వామి కాంతి స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అంతేకాక సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి ఎక్కడికైనా వెళతాడు. ఆయన గమనాన్ని అవరోధించగలిగేవి సృష్టిలో ఏవీ లేవు. అందుకు సర్వగుడు అని. సర్వగః, గహ అనే శబ్దానికి తెలియుట అని కూడా అర్థం ఉంది. సర్వగః అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అని, సర్వము తెలిసినటువంటి వాడు. సృష్టిలో ఆయనకి తెలియనిది లవలేశమైనా లేదు. ఆయన వెళ్ళలేని చోటు లవలేశం కూడా లేదు. అణువులోనూ బ్రహ్మాండంలోనూ కూడా ఉన్న స్వామి, సర్వత్రా వ్యాపించగలిగే స్వామి గనక సర్వగః అన్నారు. సర్వవిద్భాను అని తర్వాతి నామం. సర్వవిద్భాను, ఈ రెండు శబ్దాలు కలిపి ఒకే నామంగా ఆదిశంకరుల భాష్యంలో చెప్పారు. మరికొందరు భాష్యకారులు వీటిని రెండు నామాలుగా చెప్పారు. సర్వవిత్ భాను. సర్వవిత్ అంటే అన్నీయూ తెలిసినవాడు, అంటే సర్వకారుణుడు గనక సర్వము ఆయనకి తెలుసు. సర్వం వేత్తి
విందతీతి వా సర్వవిత్, సర్వం వేత్తి, సర్వము తెలిసినటువంటి వాడు. విందతి అంటే సర్వమును పొందువాడు అని. ఆయన దేనిని కావాలంటే దాన్ని గ్రహించగలడు. ఎందుకంటే సర్వం మీద ఆయనకు అధికారం ఉంది. అందువల్ల సర్వము తెలుసుకుని సర్వమును తెలియజేసేటువంటి వాడు గనక భానుహు. భానుహు అంటే ప్రకాశ స్వరూపుడు అని. భాతీతి భానుహు, ప్రకాశించువాడు, ప్రకాశింపజేయువాడు అని. సర్వత్రా వ్యాపించి ప్రకాశించువాడు గనక సర్వవిద్భాను అని. ఈ కాంతి లక్షణం ఏమిటి? అంతటా ఏముందో తెలియజేసేది కాంతి, అంతటినీ తెలుసుకునేది కాంతి. అందువల్ల సర్వవిద్భాను, సర్వము తెలుసుకునేటటువంటి కాంతి స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు అని. సర్వమును గ్రహించగలిగేది కాంతే. కాంతి ఎక్కడికైనా ప్రసరించగలదు. అలా నలుమూలలకి ప్రసరించగలిగేటటువంటి ఏ సౌర కాంతి ఉందో ఆ కాంతిని భానుహు అన్నారు. సూర్యునికి మరో పేరు భానుహు అనేటువంటిది. సర్వవిద్భానుహు అంటే సూర్యకాంతి నలుమూలల్లో ఎక్కడికైనా ప్రసరించగలదు. ఆ కాంతి ప్రసరించలేని చోటంటూ లేదు. ఆ విధంగా సర్వదిక్కులయందు ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటిది, సర్వమును తెలుసుకునేటువంటిది రవికిరణములు. ఆ విధంగా భాషిస్తున్నటువంటి కాంతి కిరణ స్వరూపుడు గనక సర్వవిద్భానుహు అన్నారు. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఒక ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ భాంతము భాష అనే శబ్దములు ఇక్కడ భాను ద్వారా తెలియజేయబడుతున్నాయి. ఈ భాంతము భాష మొదలైన శబ్దములు వేదం పరమాత్మ పట్ల వాడే. పరమాత్మ యొక్క ప్రకాశం ఎటువంటివంటే ఆయన ఉంటేనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, ఆయన లేకపోతే ఏదీ లేదని. తస్య భాష సర్వమిదం విభాతి, ఆయన యొక్క ప్రకాశాన్ని పుచ్చుకునే జ్యోతిర్మండలాలన్నీ భాషిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ వెలుగునిస్తున్నవాడు ఆయన. అందువల్ల నిజమైన భానుడు ఎవరు అంటే పరమాత్మ. ఆయన సర్వము తెలుసుకుంటున్నవాడు గనక సర్వజ్ఞుడు ఆయన, సర్వమును తెలియజేసేవాడు ఆయన. కాంతి ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తుంది అంటే తాను తెలుసుకుంటూ ఆశ్రయించిన వారికి తెలియజేస్తుంది జ్ఞానము. అంటే భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. ఆ విధంగా వారికి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు గనక భానుహు అన్నారు. తర్వాతి నామం సర్వవిద్భానుహు అనేటువంటి నామం తర్వాత విశ్వక్సేన అనే. ఈ విశ్వక్సేనుడు స్వామి యొక్క సేనానాయకుడిగా చెప్పబడుతున్నాడు. వైకుంఠంలో విష్ణు గణాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు విశ్వక్సేనుడు అని. అయితే గణాధిపతి అయిన విశ్వక్సేనుడు విష్ణువునకు భిన్నుడు కాడు. ఆయన యొక్క తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడే కనుక విశ్వక్సేనుడు అంటే విష్ణువు అని అర్థం. ఇంకా విశ్వక్సేను శబ్దానికి మరొక అర్థం ఏమిటంటే విశ్వక్సేన. విశ్వంగ్ అనే శబ్దానికి పలాయనము చిత్తగించేటటువంటి సేనలు గలవాడు అంటే సమస్తములైన దైత్య సేనల్ని పలాయనం చేయించుతాడని. స్వామివారు కానీ యుద్ధం చేయడానికి ఉద్యుక్తుడైతే చాలు రాక్షస సేనలు పలాయనం చిత్తగిస్తాయి. సర్వ దైత్య సేనల్ని పారిపోయేలా చేస్తాడు, ఓడిపోయేలా చేస్తాడు గనక విశ్వక్సేన అని. రణోద్యోగ మాత్రేణ, రణోద్యోగ మాత్రం అంటే యుద్ధానికి సన్నద్ధుడైనంత మాత్రాన విష్ణువు యుద్ధానికి వస్తే చాలు దైత్యులు పారిపోతారు. ఎందుకంటే అతడి చేతిలో ఓడిపోవడం తథ్యమని తెలుసు గనక. ఆ విధంగా పారిపోతారు గనక సర్వ దైత్యసేనల్ని పారిపోయేలా చేసేవాడు అని విశ్వక్సేన శబ్దానికి అర్థం. అంటే నారాయణుడు మన హృదయంలోనికి ప్రవేశిస్తే చాలు, ఆయన ప్రవేశిస్తున్నాడని తెలిస్తే చాలుట మన హృదయంలో ఉన్న దైత్య భావాలన్నీ పారిపోతాయి. అందువల్ల విశ్వక్సేన శబ్దం ముందు మన హృదయంలో ఉన్న దైత్య భావాలు పోగొట్టుకోవడానికి కావాలి. ఇంకా విశ్వక్సేన శబ్దానికి అర్థం ఏమిటంటే విశ్వంగ్ అనే శబ్దానికి విషూచి అని అర్థం చెప్పారు. విషూచి సేనా యస్య సహా అన్నారు పరాశర భట్టరు. అంటే అన్ని వైపులా వెళ్ళగలిగే సేనలు కలిగినటువంటి వాడు అని. స్వామివారికి సేనాబలం ఉంది. ఈ సేనలన్నీ విష్ణు శక్తులు. ఈ విష్ణు శక్తులు ఎక్కడికైనా వెళ్ళగలవు. అటువంటి సేనలు కలిగినటువంటి వాడు అంటే ఆ శక్తుల్ని ఎవరు ఆపలేరు. ఆ విధంగా సర్వత్రా ప్రవేశించగలిగేటువంటి సేనలు కలిగినటువంటి వాడు విశ్వక్సేన అని. ఆయన వలన సమస్తములైన దైవీ శక్తులు విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. సర్వత్రా వ్యాపించగలిగేటటువంటి సేనలు కలిగినటువంటి వాడని కూడా అర్థం. ఇక్కడ సేన అనేటువంటి శబ్దము సౌరశక్తి పరంగా మనం చూస్తే సౌరశక్తి విశేషములే సేనలు అని. అంటే కాంతి కిరణములు, ఆ కాంతి కిరణాలకు ఉండే శక్తులు ఇవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయన్నమాట. సర్వత్రా వ్యాపించగలిగేటువంటి కాంతి కిరణ సంపద కలిగినటువంటి వాడు విశ్వక్సేనుడని. అంతేకాక సూర్యభగవానుడు ఉదయిస్తుంటే చాలు అంతవరకు ఉన్నటువంటి దైత్యశక్తులు నశిస్తాయి. దైత్యశక్తులంటే అంధకారాన్ని ఆశ్రయించుకున్నటువంటి శక్తులు, చీకటిని ఆశ్రయించుకున్నటువంటి శక్తులు. చీకటిని ఆశ్రయించుకుని అనేక శక్తులు ఉంటాయి. రాక్షస శక్తులు, అంతేకాక నీహారము ఇత్యాదులు. అంధకారమే పెద్ద దైత్యము.
ఈ అంధకార రూపమైన దైత్యుడంతా కూడా ఈ చీకటంతా స్వామి యొక్క ఆగమనంతోనే నశిస్తోంది. అందువల్ల సమస్తములైన దైత్య సేనలను, చీకటి శత్రువులను తన కాంతి కిరణాలతో నశింపజేసేవాడు గనక విశ్వక్సేన శబ్దం కూడా సూర్యపరంగా చెప్పబడుతుంది. అయితే సేనాధ్యక్షుడైన విశ్వక్సేనుని మనం నమస్కరిస్తాం. ఆయన విఘ్న విధ్వంసకుడు అని. ఒక గణానికి అధిపతి అతను. ఏ గణము? విష్ణుగణములన్నిటికీ అధిపతి అయిన విశ్వక్సేనుడని. అంటే విశ్వక్సేన శబ్దానికి ఇన్ని అర్థములు ఉన్నాయి. ఒకటి విష్ణుపరంగా చెప్పబడుతుంది, ఇంకొకటి విష్ణువు యొక్క సేనాని గురించి చెప్పబడుతోంది, మరి ఒకటి సూర్యుని గురించి చెప్పబడుతోంది. ఇక్కడ విష్ణు సేనాని అయినటువంటి ఆయన్ను ముందు నమస్కరిస్తాం వైష్ణవ సంప్రదాయంలో. అందుకే విశ్వక్సేనం తమాశ్రయే అన్నారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విఘ్నములన్నింటినీ నాశనం చేసేటువంటి వాడు విశ్వక్సేనుడు. విష్ణుగణాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి గనక ఏవేవైతే విఘ్నములు కలిగిస్తాయో వాటిని నశింపజేసే శక్తి విశ్వక్సేన నామానికి ఉంది. ఆ నామం ఉచ్చరించితే చాలు విఘ్నములన్నీ నశిస్తాయి. అంటే కాలస్వరూపమైనటువంటి విఘ్నములు ఏవైతే ఉన్నాయో అవి నశింపజేయగలిగే శక్తి విశ్వక్సేనునికి ఉంది. ఈ విశ్వక్సేనున్నే అన్నమయ్య కీర్తిస్తూ అంటాడు, నీవెకా చెప్పె చూప నీవెకా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి అని. సేన మొదలారి, సమస్తములైన సేనలకు మొదలారి, మొదట ఉండేటువంటి వాడు కనుక విశ్వక్సేనుడు అని. విశ్వమంతా కూడా విష్ణు సేనలతో నిండి ఉంది. విష్ణు సేనలు అంటే విష్ణు శక్తులే. ఈ విష్ణు శక్తుల అన్నీ నడిపేటువంటి విష్ణువునే విశ్వక్సేనుడు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత నామం జనార్దన అని స్వామి యొక్క పేరు. జనార్దనుడు అని. జనార్దన అంటే జనాన్ దుర్జనాన్ అర్ధయతి హినస్తి ఇది జనార్దన. జనులను హింసించువాడు అని. ఎటువంటి జనుల్ని? దుర్జనులని హినస్తి అర్ధయతి అని. దుర్జనుల్ని సంహరించేవాడు, దుర్జనుల్ని హింసించేవాడు అంటే దుష్ట శిక్షకుడు అని. ఎప్పుడైతే స్వామి విశ్వక్సేనుడయ్యాడో వెంటనే జనార్దనుడయ్యాడు. విశ్వక్సేనుడంటే దైత్యసేనల్ని ఆయన పారిపోయేలా చేస్తూ దైత్యసేనల్ని సంహరింపజేస్తున్నాడని తర్వాత నామం తెలియజేస్తోంది. అంతేకాక ప్రళయకాలంలో సమస్తములైన జనుల్ని ఆయన లయం చేస్తాడు గనక జనార్దన అంటే ప్రళయకారకుడు అని కూడా అర్థం ఉంది. రుద్రహ అని మొదలై ఇప్పటి వరకు కూడా ఆ విధమైనటువంటి లయకారక శక్తుల్ని తెలియజేస్తున్నారు. అటువంటి జనార్దనునికి మరొక అర్థం ఏమిటంటే అభ్యుదయ నిశ్రేయస లక్షణమైనటువంటి పురుషార్థములన్నీ కూడా జనుల చేత యాచింపబడేవాడు అని. అర్ధయత అంటే యాచించుట అని కూడా అర్థం ఉంది. స్వామివారిని యాచిస్తారు జనులు. ఎవరికైతే అభ్యుదయం కావాలో, ఎవరికి ధర్మార్థ కామమోక్షములు కావాలో వారు పరమేశ్వరుని ఆశ్రయిస్తారు. అవి ఇవ్వగలిగే చెయ్యి నారాయణుదే. ఇందరికి అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని స్వామి తన హస్తాలతో వాటిని ప్రసాదిస్తాడు. అందువల్ల జనులందరూ కూడా ఆయన ఎందుకు నమస్కరిస్తున్నారు? ఆయన ద్వారా పురుషార్థాలని పొందడానికి, ధర్మార్థ కామములనే కాక మోక్షము కూడా ఇచ్చేవాడు ఆయన. అందువల్ల జనార్దన శబ్దానికి జనుల్ని హింసించువాడు, దుర్జనుల్ని హింసించువాడు అనే అర్థము కాక జనుల చేత యాచింపబడేవాడు, ధర్మార్థ కామ మోక్షములు కోరేటటువంటి జనుల చేత యాచింపబడేవాడు జనార్దనుడు. సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. ఇక్కడ వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవి అనేటువంటి నామాలన్నీ కూడా వేదము గురించి తెలియజేస్తున్నాయి. స్వామి వేదస్వరూపుడు. వేదము పరమేశ్వరుని యొక్క శబ్దమయ శరీరం. వేదం అపౌరుషేయం అన్నారు. అంటే పురుష సృష్టి కాదు వేదము, పరమేశ్వరుని యొక్క శబ్దమయ స్వరూపం. ఈ సృష్టిలో దృశ్య జగత్తు, శబ్ద జగత్తు రెండు ఉంటాయి. దృశ్య జగత్తులో సర్వము పురుష సృష్టి అనే దృశ్య జగత్తు లేదు కదా. అంటే ఒక భవంతి, ఒక పెద్ద పెద్ద శిల్ప నిర్మాణములు ఇవన్నీ పురుష సృష్టి. కానీ ఒక సూర్య భగవానుడు, నక్షత్రమండలములు, ఇంకా ప్రకృతి పదార్థములు, నదీ నదాలు, సముద్రాలు ఇవన్నీ పురుషుడు సృష్టించినవి కావు కదా. ఈ సర్వము దృశ్య జగత్తులో పురుషుడు సృష్టించినటువంటి, అంటే మనిషి యొక్క సృష్టి కాని ఒక మహాసృష్టి ఎంత ఉందో శబ్ద జగత్తులో కూడా మనము సృష్టించని ఒక మహాజగత్తు ఉంటుంది. అంటే గ్రంథాలన్నీ మానవులు రచించిన ఉండొచ్చు, కానీ మానవ రచితము కానటువంటి శబ్దస్వరూపం ఉన్నది. ఆ శబ్దస్వరూపమే వేదము. ఆకాశంలో దివ్య శబ్దాలుగా దీపించేటువంటి ఏ స్వామి శరీరం ఉందో శబ్ద శరీరము, అది తపోజీములనేటువంటి ఋషులకి దర్శనమైంది. వారికి గోచరించింది ఆ శబ్దము. ఆ గోచరించిన శబ్దము యొక్క పేరే వేదము అని. అంటే మానవ నిర్మితము కానీ దివ్య శబ్ద స్వరూపుడైనటువంటి వాడు నారాయణుడే. వేదస్వరూపుడే దీపిస్తూ ఉన్నాడు. వేద శబ్దానికి అర్థం విద్ అనేటువంటి ధాతువు నుంచి వేద వచ్చింది. విద్ అంటే తెలియుట, తెలుసుకొనుట అని అర్థం. తెలియజేసేది,
తెలిసేది ఏదో అది వేదము అని. తెలియజేసేది అంటే పరమేశ్వరుని తెలియజేసేది అది. తెలిసేది అంటే అదే జ్ఞానం యొక్క స్వరూపము గనక. జ్ఞానము భగవంతుడినే తెలియజేస్తుంది. జ్ఞానమే భగవంతుడు. భగవంతుడి గురించి ఎవరు తెలియజేయగలరు? నిజానికి స్వామి గురించి తెలియజేసే శక్తి ఎవరికి ఉంది? స్వామి గురించి తెలియజేసే శక్తి స్వామికే తెలుసు, ఇంకెవరికీ లేదు. అందువల్ల తన గురించి తానే తెలియజేస్తాడు గనక తెలియజేసేవాడు ఆయనే, తెలియబడేవాడు ఆయనే. తెలియజేసేటువంటి జ్ఞానము ఆయన స్వరూపము, తెలియబడేటువంటి జ్ఞేయుడు ఆయన. ఆ కారణం చేతనే వేదము అని ఆయనకి పేరు. అంటే తెలియజేసేవాడు, తెలియబడేవాడు. వేత్తీతి వేద, సర్వము తెలుసుకునేవాడు గనక వేదస్వరూపుడు అని. శబ్దమైనటువంటి ఋగ్యజు సామ అధర్వణ స్వరూపుడైనటువంటి వాడు గనక వేదమని. వేదయతి, భక్తులకి జ్ఞానమును అందించువాడు గనక వేదస్వరూపుడని అర్థం. ఇన్ని విధములైన వేదార్థములు స్వామికున్నాయి. అంటే వేదము అనగానే మనకి ఆ శబ్దములు ఋగ్యజు సామ అధర్వణములే కాక పరమేశ్వరునికి సంబంధించిన పేరు ఇది అని తెలియాలి. బ్రహ్మము అని కూడా వేదమునికి పేరుంది. అంటే బ్రహ్మము అంటే వేదమే కాక వేదము చేత వేద్యమయ్యేది కూడా. అందువల్ల వేదము చేత వేద్యమయ్యేది కూడా వేదమే అని అర్థము. వేదస్వరూపుడు అని ఆయనే. భగవద్వచనం ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట, వేదరూపత్వాద్ వేద తేషమేవానుకంపార్థమహం అజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అని శ్రీకృష్ణ పరమాత్మ వచనం. తేషమేవ అనుకంపార్థం, నన్ను ఆశ్రయించి నన్నే నమ్ముకుని ఎవడైతే ఉంటాడో వాడి ఎడల కరుణ వహించి వాడు హృదయంలో ఉన్నటువంటి అనాది అవిద్య అనేటువంటి అంధకారాన్ని పోగొట్టి అతడికి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాను అని చెప్పాడు నారాయణుడు. ఈ విధంగా భక్తులకి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు గనక ఆయన్ని వేద అన్నారు. వేదము కూడా ఆ విధంగా నారాయణను ఆశ్రయించినటువంటి తపోజీవనులకు ఆయనే ప్రకాశింపజేసిన శబ్దము. ఈ వేద విజ్ఞానం అంతా భగవంతుడు ఋషులకు ప్రకాశింపజేశాడు. అందుకు వేదాన్ని దర్శించారు, వాళ్ళు దర్శించి మనకు అందజేశారు. ఈ విధమైన వేదస్వరూపుడు గనక వేద అన్నారు. తర్వాతి నామం వేదవిత్, వేదమును తెలిసినవాడు అని. వేదము భగవంతుడి స్వరూపం అనే చెప్పడమే కాక వేదాన్ని తెలుసుకునేవాడు కూడా భగవంతుడి స్వరూపుడు అవుతున్నాడు. ఇది అద్వైతము. జ్ఞానానికి జ్ఞేయానికి కూడా అభేద స్థితిని ప్రతిపాదించే విషయం. వేదం తెలుసుకునేవాడు ఏమవుతున్నాడు? తానే వేదం అవుతున్నాడు. అందువల్ల వేదం తెలుసుకునేవాడు కూడా నారాయణుని యొక్క స్వరూపమే. అంటే నారాయణుని యొక్క ప్రకాశము లేకపోతే వేదము అర్థము కాదు. ఒకవేళ అర్థమైనా అపార్థాలతోనే అర్థమవుతుంది. చక్కగా వేదం అర్థం కావాలి అంటే, సవ్యంగా వేదం అర్థం కావాలంటే వేద విత్తి యొక్క అనుగ్రహం ఉండాలి. మన లోపల నారాయణ ప్రకాశం ఉంటేనే వేదం అర్థమవుతుంది. అంటే వేదం అర్థం చేసుకునేలా చేసింది ఎవరు? నారాయణుడే గనక వేద విత్తు కూడా ఆయన. అందుకే భగవద్గీతలో వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదములన్నిటి చేత కూడా వేద్యమయ్యేటటువంటి వాడు నేను. అంటే వేదముల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వం నేను. అంటే వేదం యొక్క ఉద్దేశం ఏమిటి? వేదంలో చరిత్ర ఉందా, జ్ఞానం ఉందా, ఇది తీయడం కాదు. వేదం యొక్క పరమ ప్రయోజనము పరతత్వ నిరూపణము, పరబ్రహ్మ నిరూపణము. అంటే వేదము చేత వేద్యమయ్యేది పరతత్వమే. ఆ పరతత్వమే నారాయణుడు. వేద వేద్యుడాయన, వేదమాయన, వేద వేద్యుడాయన. వేదాంతకృత్ వేద విదేవచాహం, వేదాంతము నిర్మించిన వాడాయన, వేద విదుడు కూడా ఆయనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వచనం. వేదాంతకృత్ వేద విదేవ అని చెప్పబడినట్లుగా వేద విత్ అన్న నారాయణుడే అని అర్థం. దీని గురించే మహాభారతంలో చెప్తారు, సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వయుజ్యాశ్చ కృష్ణః విదుఃకృష్ణం బ్రాహ్మణాస్తత్వతో యే తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః. సర్వవేదములు, సర్వశాస్త్రములు, సర్వయజ్ఞములు కూడా శ్రీకృష్ణుడే. కృష్ణుడు ఒక్కడు తెలిస్తే సర్వవేదములు తెలిసినట్లే, సర్వయజ్ఞములు ఆచరించినట్లే. అందుకే అన్నమయ్య అంటారు, వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పాలిట చెలగే నిధానము సేదదీరి యశోదకు శిశువాయనిదివో అని. ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ నారాయణుడు సాక్షాత్ వేదస్వరూపుడు, వేదమును ప్రకాశింపజేయవాడు, వేదవేత్త అని. తర్వాతి నామము అవ్యంగ. వేదో వేదవిదవ్యంగ. అవ్యంగ, వ్యంగ అంటే విగతాహ అంగాహ వ్యంగ అని. అంటే అపరిపూర్ణుడు, ఏ అంగములు సమగ్రంగా లేకపోతే వ్యంగము అంటారు. ఇలాంటి అపరిపూర్ణత లేనివాడు గనక అని అవ్యంగ అంటే.
అంటే పరిపూర్ణ స్వరూపుడు, సర్వ అంగములతో భాషించువాడు అని. అంటూ వేదాన్ని ఒక్క వేదంగా తీసుకోకూడదు. వేదానికి అంగములన్నీ ఏవున్నాయో ఈ అంగములన్నిటితో కూడిన వేద విద్య పరిపూర్ణ విద్య. అంతేగాని ఈ అంగములన్నీ పక్కకు తొలగించేసి వేదాన్ని దర్శించరాదు. అంటే వేదమునికి అంగములు ఏమిటి? షడంగములు ముందు చెప్పారు. శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష, కల్పములైనటువంటిది ప్రధానమైన షడంగములు. ఇవి కాక ఉపాంగములు ఉన్నాయి. ఉపాంగములు పురాణములు, ఇతిహాసములు, న్యాయము, మీమాంస ఇత్యాది శాస్త్రములు. ఇలాగా ఇటు ఉపాంగాలతోని అటు అంగములతోని కూడిన వేద విద్యే పరిపూర్ణమైనది. అందుకే అవ్యంగ అన్నారు. వీటిలో ఏ ఒక్కదాన్ని తీసేసి వేదాన్ని చూసినా అది అవయవాలు లేని వ్యక్తిని చూసినట్టే కనబడుతుంది. వేదం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే ఇతిహాస పురాణాదులతోని అటు తర్వాత షడంగాలతోని వేదాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే వేదం యొక్క పరిపూర్ణ స్వరూపం అవగతమవుతుంది. ఈ కారణం చేతనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదార్థము వ్యాప్తి చెందింది. ఇటీవల విపరీతమైన తెలివితేటలు కలిగి ఇది వేదాల్లో లేదండి, పురాణాల్లో తర్వాత కల్పించారు అంటారు. పురాణాలు ఏవి కల్పించవు, వేద ధర్మాన్ని విస్తృతంగా చెప్తాయి. ఇది బాగా గమనించాలి. మన సనాతనమైన భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రతి సంప్రదాయము కూడా వేదము నుంచి వచ్చినదే, వేదము యొక్క మూలమున్నదే. అయితే వేదాల్లో కనబడలేదండి అంటే మనకు దొరుకుతున్న వేదరాశి ఎంత అని. అనేక వేదరాశి లుప్తమైపోయింది. పురాణాదుల ద్వారా, ఇతిహాసాల ద్వారా లుప్తమైన వేదరాశి కూడా ప్రతిపాదించబడవచ్చు కదా. అందువల్ల ఇది వేదాల్లో లేదు, వేదాల్లో విగ్రహారాధన లేదని, వేదాల్లో దేవాలయాలు లేవని, ఈ పురాణముల్లో కల్పించారని, ఇవన్నీ కూడా కాని మాటలే. ఎందుకంటే వేదము అఖిల ధర్మములకు మూలము. భారతీయ ధర్మములన్నిటికీ వేదము మూలము. మూలం వలె వృక్షమంతా ఉండదు. మూలం ఎలా కనిపిస్తుందో అలాగే ఆకు, పువ్వు ఇవన్నీ కనబడవు. కానీ మూలం లేనిది ఏవీ లేవు. కనుక మూలమైన వేద ధర్మాన్ని ఆధారం చేసుకునే ఈ సమస్తములైనటువంటి భారతీయ సంస్కృతి విస్తరించింది. ఇదంతా కలిపితేనే వేద విద్య. అందుకు అవ్యంగ అన్నారు. ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా కలుపుకుని వేద విద్య. ఇవి తెలియకుండా వేదానికి అర్థం చెప్పడానికి వెళితే వేదమాత భయపడుతుందట. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు నాకు అర్థం చెప్పడానికి వచ్చాడు, ఎన్ని అపార్థాలు కల్పిస్తాడో అని వేదమాత భయపడుతుంది. అందువల్ల భిన్న భిన్నంగా కనబడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి మధ్య నిజానికి భిన్నత్వం లేదు. ఇతిహాస పురాణములు, షడంగములు వీటన్నిటికీ సమన్వయం ఉంది. ఈ సమన్వయంతో తెలియాలి వేదాన్ని, అంతేగాని వేటికి వాటిని విడిగా చూడడం కాదు. అందుకు అవ్యంగ అన్నారు. ఇవన్నీ కలుపుకుని వేద విద్య అని. ఈ ఇతిహాస పురాణాదులు, ఈ షడంగములు, ఉపాంగములు. అందుకే సాంగోపాంగంగా అని మనకు మాట ఉంది. వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేశారు అనే మాట మనకు సంప్రదాయంగా వస్తుంది. సాంగోపాంగంగా అంటే అంగములతోనూ ఉపాంగములతోనూ కూడి వేదాన్ని అధ్యయనం చేయడాన్ని సాంగోపాంగ వేదాధ్యయనం అన్నారు. ఆ కారణం చేత సాంగోపాంగంగా ఉన్న వేద విద్యా స్వరూపుడు నారాయణుడు. అందుకు అవ్యంగ అన్నారు. వేదాంగో వేదవిత్ కవి అని మళ్ళీ ఆ తర్వాత నామంలో వేద వేదవిత్ అవ్యంగ వేదాంగ వేదవిత్ కవి అని చెప్పారు. వేదాంగ అని మళ్ళీ అవ్యంగ శబ్దాన్ని స్పష్టీకరిస్తూ వేదాంగములు వేరు, వేదము వేరు కాదు. ఆ కారణం చేతన వేదాంగములు కూడా నారాయణ యొక్క స్వరూపమే అని చెప్తున్నారు ఇక్కడ. ఈ షడంగములు ఇవన్నీ కూడా నారాయణ యొక్క స్వరూపములే. అందుకు వేదాంగ అని కీర్తించబడ్డాడు. వేదవిత్, ఇక్కడ విత్ శబ్దానికి అర్థం ఏమిటి అంటే వేదాన్ని స్ఫురింపజేయవాడు, ఋషులందరికీ కూడా వేదాన్ని స్ఫురింపజేసినవాడు ఈయనే అని. అంతేగాక విచారణ, వేద విచారణ అనేటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి కూడా నారాయణ యొక్క స్వరూపమే. ఆయన అనుగ్రహం ఉంటేనే వేదాన్ని విచారణ చేయగలిగే శక్తి లభిస్తుంది. తర్వాత కవిహి అని. ఈ కవిహి అనే శబ్దం చాలా ఉత్కృష్టమైనటువంటి శబ్దం. ఏవో 4 మాటలో 4 పాటలో రాసేసి కవి అనిపించుకుంటే లౌకికమైన మాటలో మనం కవి అర్థం వేరు, కానీ వైదికమైన శబ్దం కవి అనేటువంటిది. కవి అనేది చాలా ఉత్కృష్టమైన శబ్దం. కవిం పురాణ మనుషాశితారం అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూప సందర్శనానంతరం స్తోత్రం చేశాడు. కవిం పురాణం అనుశాసితారం, పురాణుడైనటువంటి సనాతనుడైనటువంటి కవి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడు, జగదేక సార్వభౌముడు, జగదాది అయినటువంటి ఆ ఆదినారాయణుడే కవి. కవి అంటే దర్శించువాడు అని అర్థం. నాణ్యతోస్తి ద్రష్ట అన్నారు. నారాయణ్ణి మించినటువంటి ద్రష్ట లేడు. సర్వమును దర్శించువాడు ఆయనే గనక అసలైన కవి ఆయనే. రవిగాంచనచో కవిగాంచును అంటాం మనం. అంటే సూర్యకిరణాలు కూడా వెళ్ళలేని చోటుకి వెళ్ళగలిగేది కవి యొక్క చూపు.
కవి ఏం చేస్తాడు? దర్శిస్తాడు. కవి క్రాంతదర్శి అన్నారు. అంటే వ్యాపించి దర్శిస్తాడు, సామాన్యం కాదు. సర్వత్రా దర్శించగలిగే శక్తి ఉన్నటువంటి వాడు కవి. దేన్నైనా దర్శించగలిగేవాడు. అయితే నిజమైన కవి ఎవరు అంటే ఋషి అని అర్థము. కవి శబ్దానికి ఋషి, దైవము, మంత్రము అని 3 అర్థాలు ఉన్నాయి. ఋషి ఏం చేస్తున్నాడు? తపస్సమాధిలో దివ్య శబ్దాన్ని దర్శిస్తున్నాడు. ఆ దివ్య శబ్దము పరమేశ్వరుని యొక్క స్వరూపము. పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని, మంత్రాన్ని దర్శించేవాడు గనక ఋషిని కవి అన్నారు. మంత్రము కూడా కవి అన్నారు. మంత్రం ఎలా కవి అవుతుంది అంటే పరమేశ్వరుని దర్శిస్తోంది మంత్రం. ఆ మంత్రం ఏం చేస్తుంది? పరమేశ్వరుని దర్శిస్తూ పరమేశ్వరుని దర్శింపజేస్తోంది. అందువల్ల మంత్రము కూడా కవి. అంటే ఋషి కవే, మంత్రము కవే. మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే దైవము కూడా కవే అన్నారు. దైవం ఎలా కవి అవుతున్నాడు? దైవము సర్వత్రా ఉన్న జగత్తుని దర్శిస్తున్నాడు. ఆయన దర్శనం నుంచి తప్పించుకునేది ఏదీ లేదు. సర్వమును దర్శించువాడు ఆయన. ఎందుకంటే కాంతి స్వరూపుడు. ఆ కాంతితో సర్వత్రా దర్శిస్తూ దర్శింపజేసేవాడు గనక పరమేశ్వరుణ్ణి కవి అన్నారు. ఈ కవికి మేధాశక్తి సంపన్నుడు అని కూడా అర్థం ఉంది. కవిర్ మనీషి అని వేదము పరమాత్మకి చెప్తోంది ఈ మాట. గొప్ప మేధస్సు ఏదో అది వైదిక జ్ఞానం. ఆ వైదిక జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడే కవి. వైదిక జ్ఞానానికి మించినటువంటి మహాజ్ఞానం లేదు. ఆ మహాజ్ఞాన స్వరూపమైనది కవి. అంటే కవి అంటే వేదం అనే అర్థము, కవి అంటే ఋషి అనే అర్థము, మంత్రం అని అర్థము, దైవం అని అర్థము. ఇన్ని అర్థాలతో భాషిస్తోంది కనుక నారాయణుడే కవి, ఆది కవి, నిజమైన కవి ఆయన. అందువల్లనే కవిం పురాణం అనుశాసితారం అన్నారు. కవయే నమః. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.